దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. హల్లెలూయా. యేసు ప్రభు వారి ఈ లోకంలో సంచరిస్తున్నటువంటి దినాలలో ఎన్నో అద్భుతాలు ఆయన చేశారు. ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, విడుదలలు ఆయన ద్వారా పొందుకున్న ఎందరో ప్రజలు ప్రభుని వెంబడిస్తున్నారు. వెంబడించే వారికి మాత్రమే ఆయన అద్భుతాలు చేయలేదు, కానీ యేసు ప్రభు వారు ప్రత్యేకంగా కొందరి యొద్దకు వెళ్ళి వారిని బాగు చేసిన సంఘటనలు అనేకముగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయండి. బెతెస్దా కోనేరు దగ్గరికి యేసు ప్రభు వారు 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక వ్యక్తిని విడుదల కలిగించటానికి, విడిపించటానికి ఆ స్థలాన్ని దర్శించారు. ఆయన చూసినప్పుడు ఆ వ్యక్తి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నట్టుగా ఆయన ఎరిగి, ఆ నిరాశలున్న వ్యక్తితో ప్రభు మాట్లాడుతూ స్వస్థపడగోరుచున్నావా అని ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఆలోచనలన్నీ కూడా కోనేటి పైన, దేవదూత పైన, ఈ 2 ఆలోచనలే తప్ప వేరే ఆశ తనకి లేదండి. అలాంటి నిరుత్సాహంలో, చీకటి జీవితంలో కదలక బంధింపబడినటువంటి వ్యక్తిని యేసు ప్రభువారు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచెను అని లేఖనం సెలవిస్తుంది. ఈ మాటలు వింటున్న మీలో ఏ బంధకాల చేత బంధించబడి ఉన్నారు, ఎలాంటి చెరను అనుభవిస్తున్నారు, ఆయన మన వైపు చూడగలిగితే మనం ఎంత కాలము నుండి ఆ వేదనను సహిస్తున్నామో ఆయన ఎరగగలిగినటువంటి దేవుడండి. ఆ వ్యక్తి ఎన్నడూ కూడా నడుస్తానని ఆలోచించుకొనలేదు. ఎందుకంటే ఎందరో వ్యక్తులు బలహీనతతో, వ్యాధులతో ఆ కోనేటి చుట్టూ ఉన్నప్పుడు ఎవరు కూడా తనకి సహాయం చేయలేదు. అందరూ స్వస్థత పొందుతున్నారు, కానీ 38 ఏళ్లగా ఆ వ్యక్తిని కదిలించేవారు లేక ఆ బంధకాలలో బంధించబడి ఉన్నారు. అలాంటి బంధించబడిన వారిని విడిపించుటకు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, విడుదల చేయుటకు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆ సూచనగా ఆ బంధించబడినటువంటి వ్యక్తి యొద్దకు వెళ్ళి ప్రభు మాటతో ఆయనకి స్వస్థత కలుగజేశారు. ఈరోజు మన శ్రమల నుంచి మనల్ని ఎవ్వరూ విడిపించలేరు, మనకెవ్వరూ సహాయం చేయలేరు అని మనం అనుకుంటున్నామేమో. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. మన ఆలోచనలు ఒకలా ఉంటే దేవుని ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయండి. కనుక మనం పడుతున్నటువంటి వేదనైనా, బాధనైనా, శ్రమనైనా ఎరిగిన దేవుడు ఆయన మనల్ని విడిపించుటకు మన యొద్దకు వచ్చేవాడు. నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను, ఒంటరిగా ఇబ్బందిలో నేనున్నాను, ఒంటరి జీవితాన్ని నేను జీవిస్తున్నాను అనుకుని కృంగిపోతున్న వారందరితో దేవుడు మాట్లాడుతూ మనల్ని అనాథలుగా విడిచిపెట్టనని, మీ యొద్దకు నేను వస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుని మాటను విశ్వసించి ప్రార్థించగలిగితే మన ఒంటరి పరిస్థితుల్లో ప్రభు మనకి జంటగా ఉండి అనేకమైనటువంటి ఆలోచనల చేత, అద్భుత కార్యాల చేత మనల్ని ముందుకు నడిపిస్తారు. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరితో ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.